నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ 6. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎలా అయినా శిరీష ప్రేమను గెలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు అజయ్. కొన్నాళ్ల తర్వాత అతని సహనం, ఓర్పు, ఎదురుచూపు ఇవన్నీ శిరీష మనసుని కదిలించాయి. చివరికి ఆమె అతనితో పెళ్లికి అంగీకరించింది. పెళ్ళి అయి కొద్ది రోజులు గడిచాయి. ఒక ఉదయం శిరీష అజయ్కి టిఫిన్ సర్వ్ చేస్తూ, అజయ్, ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ చేశావా అని అడిగింది. ఏది, ఇంతవరకు నువ్వు ఇవ్వండే అన్నాడు గోముగా అజయ్. శిరీషకు అతను ఏమన్నాడో అర్థమై, అమ్మో, పైకి చాలా అమాయకుడిలా ఉంటావు, తమరిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అజయ్ తన దగ్గరకు వచ్చిన శిరీష చేయి పట్టుకుని లాగి ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. మెడ వంపుల్లో మెల్లగా ముద్దు పెట్టుకుంటూ, అన్యాయమే ఇది, పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్ ఏంటి అంటూ చీర కట్టులో కనువిందు చేస్తున్న ఆమె నడుముపై వేళ్లతో రాస్తూ ఆమె అందాలను తాకే ప్రయత్నం చేశాడు. అజయ్ ఉద్దేశం అర్థమై శిరీష అతని మెడ చుట్టూ చేతులు వేసి మత్తుగా అతని కళ్ళలోకి చూస్తూ, తప్పదు శ్రీవారు, మనకి లీవ్ శాంక్షన్ అయ్యే వరకు ఆఫీస్ వెళ్లాల్సిందే, ప్రస్తుతానికి దీనితో సర్ది పెట్టుకోండి అంటూ అజయ్ పెదవులపై తన పెదవులు నిలిపి అదర సంతకం చేసింది. భర్త ముద్దు మురిపాలలో తేలుతూ స్వచ్ఛమైన ప్రేమను చవి చూసిన శిరీష అతని ప్రేమను పూర్తిగా దాసోహమైంది. ఇద్దరికీ లీవ్ శాంక్షన్ అవ్వడంతో హనీమూన్కి ఊటీ వెళ్లారు. వారం రోజులు అన్ని ప్లేసెస్ తిరిగి బాగా ఎంజాయ్ చేసి తిరిగి రిటర్న్ అవుతున్న టైంలో ఘాట్ రోడ్లో మలుపులు దగ్గర యాక్సిడెంట్ అయి గురైంది. టైంకి అక్కడ టూరిస్టులు అంబులెన్స్కి కాల్ చేయడంతో ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శిరీష చిన్న చిన్న గాయాలతో బయటపడి 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. అప్పుడే అజయ్ గురించి డాక్టర్ చెప్పిన వార్త విని హతాశురాలైంది. అజయ్ కోమాలోకి వెళ్ళిపోయాడని, మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తాడో చెప్పడం కష్టమని డాక్టర్ చెప్పడంతో శిరీషకి తన కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది. 2 నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చిన అజయ్ను చూసి ఆనందించే లోపే అతను తనను గుర్తుపట్టకపోవడంతో అయోమయానికి గురైంది శిరీష. అతని హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందని, కానీ తగిలిన షాక్ వల్ల గతాన్ని మర్చిపోయాడని డాక్టర్ చెప్పడంతో శిరీషకి తన నెత్తిన పిడుగు పడ్డట్టు అనిపించింది. కానీ మొండి ధైర్యంతో అతన్ని తిరిగి నార్మల్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది శిరీష. ఆఫీస్లో, ఇంట్లో తన మాటలతో, చేతలతో, ప్రేమతో కొద్ది నెలల్లోనే అతన్ని మామూలు మనిషిని చేసింది. మెల్లగా అతనికి గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తురావడం మొదలైంది. దాంతో శిరీషకి జీవితం మీద మళ్ళీ ఆశలు చిగురించాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా మారాడు అజయ్. ఆ తర్వాత ఒక పౌర్ణమి రాత్రి పండు వెన్నెల్లో మేడ మీద అతని కోసం స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది శిరీష. అదంతా చూసిన అజయ్ శిరీష వైపు మత్తుగా చూస్తూ, ఈ రాత్రితో మన జీవితాల్లో మరో సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది అంటూ ఆమెను దగ్గరగా హత్తుకున్నాడు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అంటాం కదా, ప్రేమతో చేస్తే ఏ పైన అయినా సార్థకం అవుతుందని. అలాగే శిరీష తన అజయ్ మనసును ఇలా గెలుచుకుంది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్డ్. అలాగే మన కథలు నచ్చితే దయచేసి లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సపోర్ట్ను చేకూరుస్తారని ఆశిస్తూ ఇక తదుపరి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్.